తెలంగాణలో నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నారు. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికలపై కేబినెట్ ప్రధానంగా చర్చించనుంది. రిజర్వేషన్ల ఖరారుకు సంబంధించి కోర్టును మరింత గడువు కోరే అవకాశం ఉంది. ఎన్నికల నిర్వహణ, ఇతర పరిణామాలపై ఈ భేటీలో స్పష్టత వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. నేడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగనుంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను మా ప్రతినిధి హరికృష్ణ అడిగి తెలుసుకుందాం. హరికృష్ణ, చెప్పండి, ఈ రోజు కేబినెట్ సమావేశంలో పలు కీలక విషయాల గురించి చర్చించే అవకాశం కనిపిస్తుంది. దాంతో పాటు జస్టిస్ పిసి ఘోష్ సంబంధించి కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి కూడా రిపోర్ట్ కూడా సబ్మిట్ చేసే అవకాశం ఉందంటున్నారు. డీటెయిల్స్ ఏంటి? నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశం భేటీ కానుంది. మధ్యాహ్నం 2 గంటలకు రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో ఈ యొక్క కేబినెట్ సమావేశం ప్రారంభం కానుంది. ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రిజర్వేషన్లు 42% రిజర్వేషన్లు బీసీలకు ఇస్తామని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిన నేపథ్యంలో ఈ మేరకు అసెంబ్లీలో చట్టం కూడా తీసుకొని రావడం జరిగింది, కేంద్రానికి పంపడం జరిగింది. కేంద్రం వద్ద ఈ 3 నెలలుగా ఈ యొక్క బిల్లు పెండింగ్ లో ఉన్న నేపథ్యంలో ఆర్డినెన్స్ తీసుకొస్తూ కూడా ప్రభుత్వం గవర్నర్ కి ఆర్డినెన్స్ తీసుకొచ్చి ప్రభుత్వం గవర్నర్ పంపడం జరిగింది. అయితే ఈ 2 వారాలుగా ఈ యొక్క ఆర్డినెన్స్ పైన గవర్నర్ నుంచి ఎలాంటి స్పందన రాని నేపథ్యంలో కూడా ప్రభుత్వం ఏ విధంగా ముందుకెళ్లాలని చెప్పేసి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. నేడు ఈ యొక్క రిజర్వేషన్ల ఖరారుకు సంబంధించి స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తుంది. అటు హైకోర్టు సూచన ఇచ్చిన నేపథ్యంలో 30 రోజుల్లో కూడా ఈ యొక్క నివేదికకు సంబంధించి ఎన్నికలకు సంబంధించి రిజర్వేషన్లు ఖరారు చేయాలని చెప్పేసి హైకోర్టు సూచన చేసిన నేపథ్యంలో కూడా పంచాయతీరాజ్ చట్టాన్ని సవరణ చేస్తూ 2018 పంచాయతీరాజ్ చట్టం ఆర్టికల్ 285 క్లాస్ ఏను సవరణ చేస్తూ 50% కట్ ఆఫ్ ఎత్తివేస్తూ కూడా ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొని రావడం జరిగింది. ఈ ఆర్డినెన్స్ గవర్నర్ పంపిన నేపథ్యంలో గవర్నర్ వద్ద పెండింగ్ లో ఉన్న నేపథ్యంలో ఏ విధంగా ముందుకెళ్లాలి, అటు పార్టీ పరంగా టికెట్లు ఇవ్వాలా లేదంటే జీవో తీసుకొచ్చి ముందుకెళ్లాలా అన్న దానిపైన ప్రభుత్వం కసరత్తు చేసి నేడు ఈ యొక్క కేబినెట్ సమావేశంలో చర్చ జరగనుంది. దీనిపైన స్పష్టత వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. అయితే అంతేకాకుండా రాష్ట్రంలో ఇప్పటికే అటు కాళేశ్వరం కమిషన్ సంబంధించి ప్రభుత్వం ఈ యొక్క కాళేశ్వరం జరిగిన కుంభకోణం పైన ప్రభుత్వం విచారణ కమిటీ పిసి ఘోష అధ్యక్షతన కమిషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 1 ఏడాది పాటు ఈ యొక్క కమిషన్ విచారణ చేసింది. అధికారులు మొత్తంగా 119 మంది అధికారులను ప్రజాప్రతినిధులను ఈ యొక్క విచారణలో భాగస్వామ్యం కావాలని చెప్పేసి విచారించడం జరిగింది. మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు ఈటల రాజేందర్, హరీష్ రావును కూడా ఈ యొక్క కమిషన్ విచారణ చేసింది. మొత్తంగా వీరందరితో కూడా విచారణ చేపట్టిన నేపథ్యంలో కూడా కమిటీ పూర్తి తుది నివేదిక తయారు చేసింది. దీన్ని కూడా ప్రభుత్వానికి అందజేయనుంది. ఈ యొక్క నివేదిక పైన కూడా ప్రభుత్వం ఈ యొక్క కేబినెట్ సమావేశంలో అయితే చర్చించనుంది. ఇప్పటికే అటు విద్యుత్ కొనుగోలుకి సంబంధించిన కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ కూడా ప్రభుత్వం దగ్గర ఉంది కాబట్టి ఈ 2 నివేదికల పైన కూడా ప్రభుత్వం చర్చించే అవకాశం అయితే కనిపిస్తుంది. అటు గిగ్ వర్కర్ల పాలసీకి సంబంధించి కూడా ప్రభుత్వం ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ఏదైతే రాహుల్ గాంధీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర ప్రభుత్వం అసంఘటిత కార్మికులందరినీ కూడా ఒక వేదికపై తీసుకొచ్చి ఈ యొక్క వారికి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి అంతేకాకుండా వారికి ఒక కార్మికుల హక్కులు వర్తించే విధంగా ఈ యొక్క పాలసీని అయితే రూపొందించడం జరిగింది. ఈ రూపొందించిన నేపథ్యంలో కూడా దీనికి సంబంధించి కూడా గిగ్ వర్కర్ల పాలసీ సంబంధించి కూడా ఈ రోజు కేబినెట్ లో ఆమోదం తెలిపే అవకాశం అయితే ఉంది. అంతేకాకుండా
ఏదైతే కులగణనకు సంబంధించి స్వతంత్ర సభ్యులతో కూడా కమిటీ ఒక ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కమిటీ నివేదిక కూడా ఇవ్వడం జరిగింది. ఈ నివేదిక కూడా ప్రభుత్వం ఈ రోజు జరిగే కేబినెట్ సమావేశంలో అయితే ప్రధానంగా చర్చించింది. ఓవరాల్ గా ఈ కేబినెట్ లో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి పూర్తి స్పష్టత వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ హరికృష్ణ.